విరగగాసిన చింతకొమ్మల ఉయ్యాల, యోగా గురువుల కందని అతి నైపుణ్య ఆసనాలు, కొరికి కొరికి వనగాయల పులుపు పరిశోధన, చెట్టు కింద పిల్లకాయల కేరింతల హోరు, దొరికిన చింతకాయలకు వారి నోరూరు, కోతిమ్మ నాకొకటిమ్మంటూ బతిమిలాడు. బాలల ఉత్సాహం ఉరకలేసే దాని వింత చూసి, కొమ్మ కొమ్మకు చెట్టు చెట్టుకు మారగా, లోకాన్ని మరిచి అనుసరించగా అభిమాన తార. ఏటొక్కసారి గారడీ భుజమెక్కి ఊరు చేరే, డప్పు దరువుకు ఆటలాడి కనువిందు చేసే, అత్తకు సేవ చేయమంటే అలిగి కూర్చుండే, మొగనికి బువ్వ సద్ది ఇమ్మంటే విసిరేసి మూతి తిప్పే, ప్రియుడెవరో చూపమంటే పడుచు పిల్లోని చంకనెక్కే, చుట్టూ జనమంతా సంభ్రమాచార్యాలలో మునిగి తేలే, వానరం అయినా నరుని మోమున నవ్వులు పూయించే, సకల దుఃఖాలు మరిపించి సంతోషపరిచే. మరునోలికే వేళ మల్లెలు కోయంగా, కొత్త కోడలిని చూసి కొమ్మ చాటుగా కన్నుగీటే, ఆమె ముసి ముసి నవ్వంగా కొంగుపట్టే, మగని అలికిడి విని కయ్యానికి కాలు దువ్వే, కోతిని మించిన కొంటెవాడుండెనా, లోకాలకెల్లా అతిపెద్ద కేటుగాడు. కన్నయ్య సైతం చిన్నబోవును, అల్లరిలో తనకన్న మేటి ఒకడున్నాడని.